సార్, కాక్రోచ్ పార్టీ చేస్తున్న ఉద్యమ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. మరి ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుందా? ఎస్ అండి, ఇప్పుడు దేశమంతా కాక్రోచ్, ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ ఉద్యమం ఇది ఆల్మోస్ట్ పార్లమెంటును కూడా స్తంభింపజేయడం మనం చూస్తున్నాం. ఈ రోజు రెండో రోజు కూడా పార్లమెంటు స్తంభన కొనసాగుతుంది. ఎందుకంటే ఈ సిజేపీ ఇది కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అభిజిత్ దీప్కే, తర్వాత సోనం వాంగ్చుక్, ఎంతో మంది సెలబ్రిటీలు, సోషల్ యాక్టివిస్టులు, ఎన్జిఓలు, ముఖ్యంగా జెన్జీ మనం చూడాలి. ఆల్మోస్ట్ ఢిల్లీలో మెట్రో స్టేషన్లు అన్నీ క్లోజ్ చేసి ఎక్కడికక్కడ రవాణా సదుపాయాలు స్తంభింపజేసిన అక్కడికి ఆల్మోస్ట్ 8,000 నుండి 15,000 మంది జెన్జీలు అక్కడ సమావేశం అవడం మనం చూస్తున్నాం. పోలీసులు కూడా రాళ్లు రువ్వుతున్నారు. అంటే ఇప్పుడు దాకా జెన్జీ రాళ్లు రువ్వారనే అపవాదు కాదండి, పోలీసులే రాళ్లు రువ్వుతున్నట్టు కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు మనం చూస్తున్నాం. జెన్జీ ఆడపిల్లలో వీళ్ళు పోలీసులు చేసిన దాష్టికాలు వాళ్ళు చెప్తున్నారు. పోలీసుల మీద హింస ప్రబలింది అంటే ఆల్మోస్ట్ జెన్జీ కూడా కొంతమంది రాళ్లు విసరడం అవి చేశారు, కానీ పోలీసులు కూడా విసురుతున్నారు. అంటే ఎంతో కుట్ర జరుగుతుంది జెన్జీ మూవ్మెంట్ని ఆపడానికి. ఎందుకంటే ఒక నెల పాటు ప్రభుత్వం ఏమీ కూడా స్పందించలే, ఏ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అలా కవర్ చేయలేదు. అయినా వాళ్ళు ఆ మూవ్మెంట్ని ముఖ్యంగా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఇప్పుడు జంతర్ మంతర్కి తెచ్చారు, పార్లమెంట్ సమావేశానికి తెచ్చారు. అంటే అది సక్సెస్ అనమాట, చాలా సక్సెస్ఫుల్ మూవ్మెంట్ అయ్యింది అని మనం చెప్పొచ్చు. ఎందుకు సక్సెస్ అని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ రంగంలో దిగి జేపీ నడ్డా అంటే ఫార్మర్ బీజేపీ ప్రెసిడెంట్ని, కేంద్ర మంత్రిని రంగంలో దిపి సిజీపీలతో ఇప్పుడు కాక్రోచులతో మీటింగ్. వాళ్ళు 3 డిమాండ్లు పెట్టడం. ఎందుకంటే సోనం వాంగ్చుక్ని వెంటనే రిలీజ్ చేయడం, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ అవ్వాలి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనుకుంటూ దాన్ని ప్రభుత్వం చూస్తామని చెప్తే వాళ్ళు మళ్ళీ ఓవర్ నైట్ మూవ్మెంట్ అత్యధికంగా చేయడం జరిగింది. అక్కడ ఎక్కడికక్కడ పోలీసు ఎక్కడికక్కడ బంధించి పెట్టారు జంతర్ మంతర్ని. అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు, అక్కడే మూవ్మెంట్ ఉన్న వాళ్ళు, కొంతమంది జర్నలిస్ట్ సహోదరులు చెప్తున్నారు, అక్కడ కొన్ని వాష్రూమ్ ఫెసిలిటీస్ని కట్ చేయడం, విద్యుత్ సరఫరా నిలిపేత, వాటర్ ఫెసిలిటీస్ లేకపోవడం, ఆ పక్కన చుట్టుపక్కల ఈ యొక్క తినుబండరాలు కూడా లేకుండా చేయడం. అంటే ఆల్మోస్ట్ 8 నుంచి 10,000 మంది సిజేపీలకు ఇప్పుడు కాక్రోచుల జంతర్ మంతర్లో ఈ మూమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రతికించాలని కక్ష బూరి ఫుట్బాత్ల మీద పడుకోవడం మనం చూస్తున్నాం. చాలా మంది ఆడపిల్లలు కూడా కూరుకున్నారు, అక్కడే పడుకోవడం, అక్కడే నిద్రపోవడం, తల్లిదండ్రులు ఒప్పించడం, ఒక అద్భుతం జరుగుతుంది. అంటే జెన్జీ వాళ్ళు డిటర్మైన్ అయితే చాలా కష్టం అనమాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వమే కాదండి, ప్రతిపక్షాలు కూడా గత నెల రోజుల నుంచి సిజేపీలని ఆల్మోస్ట్ మోసం చేస్తున్నాయని అయితే నేను చెప్తాను. ఎందుకంటే జెన్జీ అంటారు, కానీ ప్రతిపక్షాలు సిజేపీ సక్సెస్ అవుతే ఎక్కువగా ఈ ప్రభుత్వం వ్యతిరేక ఓటు పోతుందనే భయం ప్రతిపక్షాల్లో అతి ఎక్కువగా కనపడింది అనమాట. అందువల్ల నిన్నటి వరకే మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో ఈ విషయం తీయలేదు, అసలు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళడం చేయలేదు, కాంగ్రెస్ అంతగా మాట్లాడలేదు. నిన్న ఇంకా విపత్కర పరిస్థితులు, సిజేపీ సూపర్ సక్సెస్ అయ్యేటప్పటికి కాంగ్రెస్ రంగంలో దిగడం మనం చూస్తున్నాం. ఫరూక్ అబ్దుల్లా రావడం చూస్తున్నాం. ఈవెన్ ఎస్పీ పార్టీ అఖిలేష్ యాదవ్ తన భార్య ఎంపీని అక్కడ పంపడం, తర్వాత ఈ పెద్ద వాళ్ళందరూ అపోజిషన్ పార్టీలు అక్కడికి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఈవెన్ సౌత్ స్టేట్లో కూడా ప్రభుత్వాలు కొన్ని ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఏంటి, సిజేపీ సక్సెస్, కాక్రోచుల జెన్జీ సక్సెస్ అనేది ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. అది కూడా పెద్ద కుట్ర అని చెప్తాను నేనైతే. ఇప్పుడు ప్రభుత్వం కూడా రంగంలో దిగింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మాక్సిమం క్యాబినెట్ కూర్పు అనే మార్పుతో ధర్మేంద్ర ప్రధాన్ తొలగించే అవకాశాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే చేయకపోతే ఈ యొక్క కాక్రోచ్ పార్టీ చాలా పెద్దగా అయ్యే పార్టీ అవకాశం ఉందన్నమాట. అది ఉద్యమం చాలా తీవ్రం అయిపోయేటట్టు ఉంది. ఎందుకంటే 1000 మంది అక్కడ చేరుకుంటున్నారు, ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళందరూ. కాబట్టి సిజేపీ జంతర్ మంతర్కి వెళ్ళింది అంటే ఇంకా అది వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే జెన్జీని ఎంత సపరేట్ చేసినా అది ఇంకా పెద్దదవుతుంది. బట్ ఇక్కడ ప్రభుత్వానికి ఒక రెడ్ లైన్ ఉందండి, లక్ష్మణ రేఖ. అదేంటి, ఇప్పుడు జంతర్ మంతర్లో నేషనల్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ సోషల్ మీడియా, ప్రజలు అందరూ దాన్ని గమనిస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసింది అది పబ్లిక్ ఐలోకి. ఇప్పుడు ఏ మాత్రం సప్రెస్ జరిగినా అది చాలా తీవ్రమైన ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, ప్రొవోక్ చేయకుండా చాలా జాగ్రత్తగా చర్చలు దిగింది సిజేపీతో అని చెప్తాను. అదే పెద్ద సక్సెస్. ఈ కాక్రోచుల జెన్జీ భారత యువతకి అదొక సక్సెస్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మూవ్మెంట్కి పబ్లిక్ సపోర్ట్ ఉందండి. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లీకేజ్, 23 లక్షల విద్యార్థుల శోకం, రెండోసారి ఎగ్జామ్ చేయడం,
తర్వాత కొంతమంది డజన్ల కొద్దీ పీపుల్ చనిపోవడం వల్ల ₹1 కోటి పరిహారం కూడా అడుగుతున్నారు. సో పబ్లిక్ సపోర్ట్ అనేది అక్కడ దక్కుతుంది, అందుకనే ప్రభుత్వం రంగంలో దిగినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అభిజిత్ దీప్కేకి ప్రాణ ప్రమాదం ఉందా అనేది అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళు ఏంటంటే అతనికి ప్రాణ ప్రమాదం ఉందంటే అతను చుట్టూరు స్టూడెంట్లే కాపలాగా వస్తున్నారంటే అక్కడ ఉన్న సమాచారం మనకు తెలుస్తుంది కొంచెం. అదేంటి ఎందుకంటే అభిజిత్ దీప్కే మీద ఇప్పటికే ఒక ఇంకిపోయడం జరుగుతుంది, జైపూర్లో కోడిగుడ్లు వేయడం జరిగింది, ఈవెన్ ఇదే జంతర్ మంతర్ దగ్గర ఆయన మీద ఇంకిపోయడం. సో ఆయనకి ప్రాణ ప్రమాదం ఉంది. మరి ఎవరి నుంచి ప్రాణ ప్రమాదం అంటే నేను ఇది కూడా క్లారిఫైగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు వరకే అభిజిత్ దీప్కే సిజేపీ వెనకాల డీప్ స్టేట్ ఉందో లేదో ఎవరికి తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు డీప్ స్టేట్ లేదు. కానీ అభిజిత్ దీప్కే ప్రాణ ప్రమాదం మాత్రం డీప్ స్టేట్ నుంచి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ దీప్కే అనేది వెరీ ఇన్వాల్యుబుల్, హైలీ వాల్యుబుల్ లైఫ్ అండి. ఇప్పుడు ఆయనకి ఏదన్నా జరిగితే అది ప్రభుత్వం చేసినట్టే ఒక దారుణమైన పరిస్థితి చేస్తారు. అందుకనే డీప్ స్టేట్ అనేది పెద్ద వస్తువు ఉంటుంది. అందుకే నేను హెచ్చరించడం అనేది కూడా నేను అనుకుంటాను, ఇది హెచ్చరిక అనుకున్న ఏదైనా పర్లేదు. కాబట్టి అభిజిత్ దీప్కే సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది మంచిది. ఎందుకంటే ప్రభుత్వమే కాపాడుకోవాల్సింది. అందుకనే ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఎంటైర్ ఈ జంతర్ మంత్ ఈ ఉద్యమ విషయాన్ని అంతటిని ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్టు తెలుస్తుంది చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ప్రతి ఒక్క యువకుడు ప్రాణం కూడా అది ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొస్తుంది. ఉద్యమాన్ని ఆపడం ప్రభుత్వం ఇంకెప్పుడు చేయదండి చర్చలకు వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు అభిజిత్ దీప్కే ప్రాణానికి ప్రమాదం డీప్ స్టేట్ నుంచి ఉంటుంది, చాలా పెద్ద ప్రమాదం. తీవ్రవాదులు ఇలాంటి విషయాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు అభిజిత్ దీప్కేకి ఏదైనా అయితే అది ఏ విధంగా తీసుకొస్తాండి ప్రభుత్వ వ్యతిరేక. కాబట్టి ఆయన ప్రాణం అనేది అత్యంత విలువైంది. అమిత్ షా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నేను లోపల ఎంటైర్ విషయాన్ని అంతటిని గమనించి కొంత డైరెక్ట్ సోర్సెస్తో నేను మాట్లాడుతున్నమాట. ఒక అద్భుతమైన జన్జీ మూవ్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ని ఎట్టి పరిస్థితులు తొలగిస్తాం అనే అభయం ఇచ్చేటట్టు ఉంది. ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ దీప్కేకి సిజేపీకి మా పార్టీకి మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ ఇంత టైం ఫ్రేమ్ లో మేము తొలగిస్తాం, పార్లమెంటు సమావేశం తర్వాత కేబినెట్ కూర్పులో నేను తొలగిస్తానని అభయం ఇచ్చేటట్టు అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళకి పరిహారం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది ప్రభుత్వం ఇచ్చిన తప్పేం లేదు, ఎప్పుడు ఇస్తూ ఉంటాయి కూడా. అది పెద్ద భయంకరమైన కోరిక ఏం కాదు. ఇది ఒకటి. తర్వాత విద్యా సంస్కరణకు ప్రభుత్వం ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 220 తీసుకొచ్చేసింది. కాబట్టి ఇంకా విద్యా సంస్కరణ ఉంటే ఎప్పుడు ప్రభుత్వం రెడీగా ఉంటుంది. ఇది మోడీ ప్రభుత్వానికి తప్పేమి కాదు. కాకపోతే ఇది సిజేపీ దీన్ని ఆసరా చేసుకుని ఇంకా మూమెంట్లకు వెళ్తే అది తర్వాత విషయం. కానీ ప్రస్తుతం వాళ్ళు చేసే కోరికలు మాత్రం ప్రభుత్వం తీర్చేలా ఉంది. కాబట్టి సిజేపీ మూవ్మెంట్ ఇక్కడ సక్సెస్ అయ్యేలా ఉంది. కాబట్టి పార్లమెంట్ సజావుగా వెళ్ళొచ్చు. అపోజిషన్ చేతిలోకి ఈ ఆయుధాన్ని ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం రంగంలో దిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అభిజిత్ దీప్కే ప్రాణం అనేది డీప్ స్టేట్ నుంచి ప్రమాదం ఉంది, అక్కడ విద్యార్థులకు ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ ఇండియన్ డీప్ స్టేట్ ఫ్యాక్టర్స్, ఐఎస్ఐ, చైనా ఇలాంటి ఫ్యాక్టర్స్ అక్కడ జంతర్ మంతర్లోకి రాకూడదు. అందుకని ఎంటైర్ సెక్యూరిటీ అనేది ఒక బీఫ్ అప్ అనేది మనకు తెలుస్తుంది డ్రోన్లు, ఈ టెక్నాలజీ. అందుకనే అమిత్ షా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక అద్భుతమైన మూమెంట్. కొన్ని 1-2 రోజుల్లో ఎంటైర్ గవర్నమెంట్ సిజేపీ చర్చలు సక్సెస్ అయ్యి అపోజిషన్ కదా ఆయుధం అవ్వకుండా మోడీ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా దాన్ని రన్ చేస్తున్నట్టు అక్కడ మనకు ఇప్పుడున్న సమాచారం వీటిని బట్టి మనకు తెలుస్తుంది.